హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రేడింగ్ ప్రో తెలుగు ఛానల్. మార్నింగ్ ఫ్రెండ్స్, సెన్సెక్స్ 54 పాయింట్ల నష్టంతో 82,392 దగ్గర క్లోజ్ అయితే, నిఫ్టీ 1 పాయింట్ లాభంతో 25,104 దగ్గర క్లోజ్ అయింది. వేరాజ్ బ్యాంక్ నిఫ్టీ 210 పాయింట్లు నష్టపోయి 56,629 దగ్గర క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్ని కనుక మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ బాగా అండర్ పర్ఫామ్ చేసింది. అయితే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీని అవుట్ పర్ఫామ్ చేసి ఈరోజు స్లైట్గా రోజంతా కూడాను పాజిటివ్గానే మూవ్ అయినాయి. ఈరోజు మార్కెట్ టోన్ వచ్చేసేసి కాస్త వీక్గానే ఉందని చెప్పుకోవచ్చు. 4 డే విన్నింగ్ స్ట్రీక్ తర్వాత ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ అనేది కనపడింది మార్కెట్లో. కాకపోతే బ్యాంకింగ్ అండ్ రియాలిటీలోనే ఎక్కువ ఈ గెయిన్స్ అనేది ఏదైతే వచ్చినాయో లాస్ట్ 4 డేస్ నుంచి వాటిల్లోనే ఎక్కువ ప్రాఫిట్ బుకింగ్ వచ్చింది. ఐటీ, ఆటోస్, మీడియా, మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ ఇవన్నీ సెక్టార్స్ కూడాను ఈరోజు మార్కెట్కి ఊతంగా నిలిచినాయి అని చెప్పుకోవచ్చు. ఐటీ కానీ, మెటల్ కానీ, మీడియా కానీ, ఆటో కానీ, ఆయిల్ అండ్ గ్యాస్ కానీ పెరగడానికి ముఖ్య కారణం ఏంటంటే యుఎస్ చైనా ట్రేడ్ టాక్స్ ఏదైతే నడుస్తున్నాయో ఆ ట్రేడ్ టాక్స్ సంబంధించి కాస్త పాజిటివ్ అవుట్పుట్ రావడంతో ఏదైనా ఒక కొలిక్ వస్తుందేమో, ఆ కొలిక్ వచ్చిన తర్వాత వీటన్నిటిలో కూడాను మళ్ళీ బిజినెస్ రెజ్యూమ్ అవుతుంది అనే ఉద్దేశం మీద వీటిల్లో కొద్దిగా కొనుగోళ్లు వచ్చినాయి అని చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా మనకి ఏదైతే ఆర్బీఐ పాలసీ ఈజ్ అవుట్ అని ఉందో అది మొన్నటి వరకు బ్యాంకింగ్ మీద, రియాలిటీ సెక్టార్ మీద, అంటే రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ మీద కాస్త పాజిటివ్ సెంటిమెంట్ ఈ లాస్ట్ 4 డేస్ నుంచి ఉంది. అది రిమైనింగ్ సెక్టార్స్కి ఈరోజు పాస్ ఆన్ అయిందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా మనం గమనించినట్టయితే ఐటీ ఇండెక్స్ ఆల్మోస్ట్ 1.7% నుంచి 2.3% వరకు ఈరోజు రోజంతా ట్రేడ్ అవుతూనే ఉంది. మార్కెట్ ఓపెనింగ్లోనే ఐటీ ఆల్మోస్ట్ 2.3% పాజిటివ్గా మూవ్ అయ్యి చివరికి వచ్చేటప్పటికి 1.7% పాజిటివ్లో క్లోజ్ అయింది. సో దీంట్లో ముఖ్యంగా టెక్ మహీంద్రా కానీ, టీసీఎస్ కానీ, ఇన్ఫోసిస్ కానీ, ఎల్టీటీఎస్ కానీ ఇవి మేజర్గా పెరిగినాయి. అదే కాకుండా హెల్త్ కేర్ సెక్టార్ కూడా ఈరోజు ర్యాలీ అయింది. సో డాక్టర్ రెడ్డీస్, ఓకార్డ్ ఫార్మా, ఫైజరు, సో ఇవన్నీ కూడా స్ట్రాంగ్గా 3 to 4% ఈరోజు పాజిటివ్గా మూవ్ అయినాయి. సో రియాలిటీ వచ్చేసరికి కొద్దిగా ఈరోజు మనం ఏదైతే రేట్ సెన్సిటివ్ సెక్టార్స్ అనుకున్నామో బ్యాంకింగ్ కానీ, రియాలిటీ కానీ, ఈ 2 సెక్టార్స్లో ఈరోజు ప్రాఫిట్ బుకింగ్ ప్రధానంగా తెర మీదకి వచ్చింది. స్పెసిఫిక్ స్టాక్స్ మూవ్మెంట్ కనుక చూస్తే ఈరోజు గ్రాసిమ్ ఇండస్ట్రీస్ 3.7 to 4% ఈరోజు మార్కెట్లో పెరిగింది. కారణం ఏంటంటే మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఈ స్టాక్ని అప్గ్రేడ్ చేశారు. సో టార్గెట్ 3,500 ఇస్తూ ఈ స్టాక్ని మోస్ట్ ఫేవరబుల్ పిక్ అని చెప్పేసేసి దీనికి ట్యాగ్ ఇచ్చేసేస్తే ఈ స్టాక్ ఈరోజు మార్కెట్లో పాజిటివ్గా మూవ్ అయింది. అట్లానే ఐటీడీ సిమెంటేషన్ అనే స్టాక్ కూడాను ఈరోజు 9% పాజిటివ్గా మూవ్ అయ్యి 52కి హైని హిట్ చేసింది. సో దీనికి ప్రధాన కారణం చూస్తే వీళ్ళు జెట్టి కాంట్రాక్టర్స్ ఇన్ ఒడిషా నుంచి 893 crores ప్రాజెక్ట్ ఒకటి వీళ్ళు విన్ జరిగింది. దాంతో ఈరోజు ఈ ఐటీడీ సిమెంటేషన్ పాజిటివ్గా మూవ్ అయింది. కోఫోర్జ్ కూడాను ఈరోజు 6% పాజిటివ్గా మూవ్ అయింది. కారణం జేపీ మోర్గాన్ టాప్ ఐటీ పిక్ కింద దీన్ని స్పెసిఫై చేస్తూ 2,080 రూపీస్ దీనికి టార్గెట్ ఇచ్చారు. దాంతో కోఫోర్జ్ ఈరోజు బాగా పాజిటివ్గా ట్రేడ్ అయింది. అట్లానే అదానీ పవర్ కూడాను ఆల్మోస్ట్ 8% వరకు ఈరోజు పాజిటివ్గా మూవ్ అయింది. ఇది లాస్ట్ 5 సెషన్స్ నుంచి కూడాను విన్నింగ్ స్ట్రీక్లోనే నడుస్తుంది. ఇది ఓవరాల్గా చూస్తే మార్కెట్ షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ అవుతున్నట్టే కనిపిస్తుంది. సో ఇది మనం ఒక కాషన్ కింద తీసుకోవాలి. ఎప్పుడైతే లాస్ట్ 4 డేస్ నుంచి స్టాక్స్ కంటిన్యూస్గా హై సైడ్ వెళ్తూ ఉన్నాయో, ఎస్పెషల్లీ నిన్న మాట్లాడుకున్నాం మనం వీడియోలో, స్మాల్ క్యాప్ స్టాక్స్ అనేది ఆల్మోస్ట్ 5.59% పాజిటివ్గా మూవ్ అని లాస్ట్ 5 డేస్లో, అంటే ప్రీవియస్ వీక్ మొత్తం మీద 5.5% పాజిటివ్గా మూవ్ అయితే మిడ్ క్యాప్ స్టాక్స్ జస్ట్ 3.9% పాజిటివ్గా మూవ్ అయింది. సో వేరాజ్ నిఫ్టీ వచ్చేసేసి 1.4% పాజిటివ్గా మూవ్ అయింది. సో ఈ ఎంథూజియాజం ఏదైతే ఉందో ఆ స్మాల్ క్యాప్ స్టాక్స్లో, సో అది కొద్దిగా మళ్ళీ ప్లే అవుతుంది నెగిటివ్గా. ఓకే, సో షార్ట్ టర్మ్ కన్సాలిడేషన్ అనేది పాసిబిలిటీ ఉంది ఇప్పుడు మార్కెట్లో. ఈరోజు మార్కెట్ ఓవరాల్గా కన్సాలిడేషన్ అయినప్పటికీ కూడాను ఇండియా విక్స్ అనేది ఆల్మోస్ట్ 4% డ్రాప్ అవడం జరిగింది. సో మార్కెట్ పెరగనప్పటికీ కూడాను
ఇండియా విక్స్ డ్రాప్ అవడం అనేది మన మార్కెట్ కన్సాలిడేషన్కి సంకేతంగా ఉంటుందని చెప్పుకోవచ్చు. బేసిక్గా మనం ఇప్పుడు ఫాలో అవ్వాల్సిన అప్రోచ్ ఏంటంటే, ట్రేడర్స్ అయితే మీరు కనుక ట్రేడర్స్ అయితే పార్షియల్గా ప్రాఫిట్స్ బుక్ చేసుకొని మీ స్టాప్ లాసెస్ను కూడా కొద్దిగా అప్డేట్ చేసుకుంటూ ఉండటం చాలా బెటర్. ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్ ఈ అన్సర్టన్ సిచ్యువేషన్ అంటే 4 days ర్యాలీ అయిన తర్వాత సో ఇప్పుడు అన్సర్టన్ సిచ్యువేషన్కి వచ్చింది మరలా. సో ట్రేడర్స్ అయితే మాత్రము కేర్ఫుల్గా మీరు స్టాప్ లాసెస్ని బాగా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేయాలి. ఇన్వెస్టర్స్ అయితే ఫ్రెష్ బయ్యింగ్ మాత్రము ఇప్పుడు ఇన్వెస్ట్ చేయకుండా ఉండటమే బెటర్ కొద్ది రోజులు. ఓకే, మిడ్ క్యాప్ బయ్యర్స్ ఎవరైతే మిడ్ క్యాప్ స్టాక్స్లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చూస్తారో కొద్ది క్వాలిటీ నేమ్స్ని మాత్రమే దాని ఏదైతే కంపెనీ మీరు పిక్ చేసుకున్నారో ఆ కంపెనీ ఎర్నింగ్ విజిబిలిటీ మీరు ప్రాపర్గా మీరు గైడెన్స్ కనుక మీరు ఫాలో అవ్వగలిగితేనే దాంట్లో ఎంట్రీ తీసుకోండి. లేదంటే ప్రస్తుతం సైడ్ వేస్లో ఉండడం బెటర్. ఓకే, ప్రస్తుతం అయితే మాత్రము సెక్టార్ రొటేషన్ నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఓకే, ఐటీ కానీ ఎఫ్ఎంసీజీ కానీ ఫార్మా కానీ ఈ 3 మరలా తెర మీదకి వస్తున్నాయి. బ్యాంకింగ్ కాస్త 4 days నుంచి ఏదైతే విన్నింగ్ స్ట్రీక్లో ఉందో అది కొద్దిగా సైడ్ లైన్స్కి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఐటీ ఎఫ్ఎంసీజీ ఈరోజు తెర మీదకి వచ్చినాయి. ఓకే, సో ఈ సెక్టార్ రొటేషన్ అనేది తెర మీదకి వస్తుంది మరలా. ఫ్రెండ్స్, మనం రోజుట్లానే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ని అబ్జర్వ్ చేస్తూ రేపటికి ఏ విధమైన లెవెల్స్ మనం అబ్జర్వ్ చేయాలో ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాము. ఇది నిఫ్టీ చార్టు. మీరు ఇక్కడ ఈరోజు క్యాండిల్ కనుక చూస్తే ఈరోజు హై వచ్చేసేసి 25,200. మనం అబ్జర్వ్ చేయాలనుకున్న లెవెల్ ఏంటంటే 25,120. అది అంతకుముందు రోజు హై. ఈరోజు న్యూ హై ఫామ్ చేసింది. 25,200 అనేది ఈరోజు న్యూ హై. సో ఇప్పుడు మనకి ఈ 25,200 అనేది మనకి కొత్త లెవెల్. సో దీన్ని అబ్జర్వ్ చేయాలి మనం. 25,200 అనేది మనకి ఇక నుంచి రెసిస్టెన్స్ కింద ఉంటుంది. ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి 25,104, అంటే నిన్నటి కంటే 1 point అబోవ్లో క్లోజ్ అయింది. సో ఇంకా 100 points అబోవ్ అంటే 25,200 దగ్గర మనకి రెసిస్టెన్స్ ఉండే అవకాశం ఉంది. 25,100 దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మనకి ఈ 24,930 ఏదైతే మనం ఇంతకుముందు చాలా రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నామో ఈ లెవెల్ 24,930, ఇది ఇంతకుముందు డౌన్ సైడ్ మూవ్ అయినప్పుడల్లా ప్రతిసారి అది రెసిస్టెన్స్ కింద పనిచేసింది. 24,930, 940 ఆ రేంజ్లో కాస్త ఎక్కువ టైమ్స్ రెసిస్టెన్స్ ఫేస్ చేసింది. సో ఇప్పుడు మనకు అది సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. ఓకే, 24,930 అనేది సపోర్టు, 25,200 అనేది రెసిస్టెన్సు నిఫ్టీ విషయానికి వస్తే. అట్లానే బ్యాంక్ నిఫ్టీ ఏ విధమైన లెవెల్స్ని మనం అబ్జర్వ్ చేయాలో ఒకసారి ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేద్దాం. ఇది బ్యాంక్ నిఫ్టీ చార్టు. సో నిన్న ఏదైతే హై ఫామ్ చేసిందో, నిన్న హై వచ్చేసేసి 57,049, ఈరోజు హై 57,015. అంటే మనము నిన్న మాట్లాడుకున్న వీడియోలో మనం అబ్జర్వ్ చేయాల్సిన అనుకున్న లెవెల్ 56,985, అంటే సుమారుగా 57,000. ఆ 57,000 దగ్గర మనకి రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్గా ఫామ్ అవుతున్నట్టు కనపడుతుంది ప్రస్తుతానికి సంబంధించి. అంటే ఇది ఎన్ని రోజులు కన్సాలిడేట్ అవుతుంది, ఈ లెవెల్లో కన్సాలిడేట్ అవుతుంది, ఈ లెవెల్లో మనం చూడాల్సి ఉంది. సో 57,000 దగ్గర అనేది మనకి స్ట్రిక్ట్ రెసిస్టెన్స్ కింద ఉండే అవకాశం ఉంది. సో ఈరోజు క్లోజింగ్ వచ్చేటప్పటికి ఈరోజు లోయర్ లెవెల్లో క్లోజ్ అయింది బ్యాంక్ నిఫ్టీ. సో ఆల్మోస్ట్ 56,629, అంటే ఈరోజు లో వచ్చేసేసి 56,524. సో ఒక 60 points అబోవ్లో క్లోజ్ అయింది లో కంటే. అంటే లో దగ్గరే క్లోజ్ అయినట్టు, ఆల్మోస్ట్ 500 points డౌన్ సైడ్ మూవ్ అయ్యి అక్కడ క్లోజ్ అయింది. సో హై నుంచి ఆల్మోస్ట్ 450 points అట్లా డౌన్ సైడ్ మూవ్ అయ్యి క్లోజ్ అయింది. సో మనకి నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ డౌన్ సైడ్ స్టిల్ మనకి ఇదే వ్యాలిడ్ అవుతుంది, 56,165. ఆ 56,165 అనేది మనకి ఇంతకుముందు 2 to 3 times హై ఫామ్ చేసింది, అది లెవెల్ 56,165. సో స్టిల్ మనకు అది 56,165 మనకు సపోర్ట్ కింద యాక్ట్ చేసే అవకాశం ఉంది. రెసిస్టెన్స్ వచ్చి 57,000, అదే 56,985. ఓకే, అది బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్. ఓకే, సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మనం అబ్జర్వ్ చేసాము. ఇప్పుడు మనం ఒక స్టాక్ గురించి మాట్లాడుకుందాం. ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే స్టాకు వెల్స్పన్ లివింగ్ లిమిటెడ్. ఓకే, సో ఇది రీసెంట్గా కొద్దిగా కన్సాలిడేషన్ స్టేజ్లో ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనకి ఈ యుఎస్ ట్రేడ్ టారిఫ్స్ ఏదైతే ఉన్నాయో దాంతో, సో ఇది మన ఇండియా నుంచి
టెక్స్టైల్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది యుఎస్కి. మేజర్గా వీళ్ళు యుఎస్కి టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ చేస్తారు. సో వీళ్ళ మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసేసి 13,581. దీని స్టాక్ పిఈ 21.2, ఆర్ఓసిఈ 14.4, ఆర్ఓఈ 13.7. ఓకే, సో ఇది 52 వీక్ హై 213 రూపీస్, 52 వీక్ లో 105 రూపీస్. సో ఈ కంపెనీ గురించి మనము ప్రధానంగా ఈ కంపెనీ గురించి తెలుసుకోవాలంటే ఇది వెల్స్పన్ గ్రూప్, యుఎస్ బేస్డ్ వెల్స్పన్ గ్రూప్ యొక్క కంపెనీ. ఇది సిస్టర్ కన్సర్న్ కంపెనీ అనమాట. వీళ్ళు వన్ ఆఫ్ ద లార్జెస్ట్ హోమ్ టెక్స్టైల్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ద వరల్డ్. ఈ కంపెనీ వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ హోమ్ అండ్ టెక్నికల్ టెక్స్టైల్ ప్రొడక్ట్స్ని వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. ఓకే, సో ఇది ఆల్మోస్ట్ ఇండియాలో టెక్స్టైల్ ఇండస్ట్రీకి సంబంధించి వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొడ్యూసర్. ఓకే, ఈ కంపెనీ దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ చూసారు కదా మీరు, 13,000 crores. దీని క్వార్టర్లీ రిజల్ట్స్ మనం లాస్ట్ 3-4 క్వార్టర్ రిజల్ట్స్ కనుక చూస్తే కన్సిస్టెన్సీ మెయింటైన్ చేస్తున్నారు. జూన్ 2024 2,500 crores సేల్స్ ఉంటే మార్చ్ 2025 2,600. అప్రాక్సిమేట్గా వీళ్ళు ఈ 2,500-2,600 అనేది క్రోర్స్ అనేది సేల్స్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఓకే, సో దీని ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 13%-14% మధ్యలో హోవర్ అవుతూ ఉంది. ఓకే, సో ఈ ఓపీఎం పర్సెంటేజ్ ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ మోర్ దాన్ 10% ఉంటే అది ప్రాపర్గా ప్రాఫిట్స్ మేక్ చేయగలుగుతుంది. అంటే వాళ్ళు ఏదైతే ప్రాఫిట్ చేస్తున్నారో దాని మీద ఆపరేటింగ్ ప్రాఫిట్ అనేది ప్రాపర్గా 10% ఉంది అంటే అది మంచి గ్రోత్లో ఉన్నట్టు. మీకు కంటిన్యూస్గా చూస్తే లాస్ట్ 3 years నుంచి వీళ్ళు కన్సిస్టెంట్గా మోర్ దాన్ 10% ఓపీఎం పర్సెంటేజ్ మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇది వన్ గుడ్ థింగ్ అనమాట. అట్లానే ఈ ట్రేడ్ టారిఫ్కి సంబంధించిన డిస్కషన్స్ కానివ్వండి, ఇండియాకి ఏదైతే ట్రేడ్ టారిఫ్ వీళ్ళు అగ్రిమెంట్ జరగాలో యుఎస్ తోటి, అది కనుక కంప్లీట్ అయిన పక్షంలో ఈ స్టాక్ మరలా ఒకసారి రీరేటింగ్ జరుగుతుంది ఈ స్టాక్కు సంబంధించి. అప్పుడు ఈ స్టాక్ మరలా ఒకసారి అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం దీని లెవెల్స్ చూస్తే 50-day మూవింగ్ యావరేజ్ ఆల్మోస్ట్ 135 లెవెల్స్ దగ్గర, ఇది 50-day మూవింగ్ యావరేజ్. ఈ మూవింగ్ యావరేజ్ దగ్గర నడుస్తూ ఉంది, ట్రేడ్ అవుతూ ఉంది ప్రస్తుతం ఈ స్టాక్. ఓకే, సో ఇది దీని 200-day మూవింగ్ యావరేజ్ వచ్చేసి 150 లెవెల్స్లో ఉంది. సో ఇది వన్స్ 150 లెవెల్ కనుక ఇక్కడ కూడా చూసారా మీరు, ఈ 154 అంటే 200-day మూవింగ్ యావరేజ్ దగ్గరికి వచ్చిన తర్వాత రెసిస్టెన్స్ ఫేస్ చేసి మరలా ఒకసారి డౌన్ సైడ్ వచ్చింది. ఒక్కసారి కనుక ఇది 200-day మూవింగ్ యావరేజ్ క్రాస్ చేయగలిగితే మీరు ఇంకొక ఫార్మేషన్ కూడా చూడవచ్చు. హయ్యర్ లోస్ ఇక్కడ లో వచ్చేసేసి 112 ఉంటే ఇక్కడ 6th May దీని లో వచ్చేసేసి 120, అట్లానే 3rd June దీని లో వచ్చేసేసి 130. అంటే హయ్యర్ లోస్ హయ్యర్ హైస్. ఇక్కడ హైకి చూడండి, ఇక్కడ హై చూడండి 141, ఇక్కడ హై 154. నెక్స్ట్ ఇది 159 లేదంటే 164, అక్కడ మరలా హై ఫామ్ చేసే అవకాశం ఉంది. ఓకే, సో హయ్యర్ హైస్ ఫామ్ చేస్తూ ఉంది, హయ్యర్ లోస్ ఫామ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఇది హై సైడ్ మూవ్ అయ్యే అవకాశం ఎక్కువగా కనపడుతుంది వెల్స్పన్ లివ్కి సంబంధించి. ఓకే, మీరు స్లోగా గ్రాడ్యువల్గా దీన్ని మీ రాడార్లోకి యాడ్ చేసుకొని ఇది డిప్ ఏదన్నా 135, 134 ఆ లెవెల్స్కి వచ్చినప్పుడు మీరు అక్యుములేషన్ స్టార్ట్ చేసుకొని ఏదైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే స్లోగా గ్రాడ్యువల్గానే ఇన్వెస్ట్ చేయాలి. ఒకేసారి మీ దగ్గర మనీ ఉన్నాయి కదా అని చెప్పేసి ఒకేసారి జంపిన్ అయిపోయి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు. ఒకవేళ మీరు ఇనిషియల్గా తక్కువ క్వాంటిటీ తీసుకున్నారు అనుకోండి, పెరిగితే మీకు ఎప్రిషియేషన్ వచ్చేస్తుంది, తగ్గితే మీరు యావరేజ్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. ఓకే, సో ఆ విధంగానే థింక్ చేయండి. సో ఫండమెంటల్లీ కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న స్టాక్స్ ఎప్పుడు కూడా అవకాశాలు ఇస్తూనే ఉంటాయి. ప్రతి అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి అంటే ప్రతి డిప్లోనే మీరు పర్చేజ్ చేయగలగాలి. ఓకే, సో రీసెంట్గా మనం మాట్లాడుకున్న స్టాక్స్ నేను ఒకసారి గుర్తు చేస్తాను. యాక్సిస్ బ్యాంక్కి సంబంధించి మనం ఒక వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో యాక్సిస్ బ్యాంకు మనం డిస్కస్ చేసుకున్నప్పుడు 116 అంటే 1150, 1160 లెవెల్స్ మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అది 1230 ఉంది. 1230 కూడా మనం ఒక వాల్యూ లైన్ డ్రా చేసుకున్నాము. సో ఇంతకుముందు ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది,
మరలా ఇక్కడ సపోర్ట్ తీసుకొని 11.50 దగ్గర సపోర్ట్ తీసుకొని మరలా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందని చెప్పి మాట్లాడుకున్నాము. అట్లానే ఇది 11.50 దగ్గర సపోర్ట్ తీసుకొని మరలా 12.30 లెవెల్స్కి వచ్చేసింది. సో ఇప్పుడు ఈ 12.30 లెవెల్స్ దగ్గర కనుక ఇది సస్టైన్ చేయగలిగితే మరలా ఇది హై సైడ్ మూవ్ అవుతుంది. సో ఇది హై సైడ్ మనం టార్గెట్స్ కూడా ఆ వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. మీరు అది చూడనట్లయితే మీరు ఆ టార్గెట్స్ కోసము మీరు ఒకసారి ఆ వీడియోని చూడండి. ఓకే, సో అట్లానే ఇంకా కొన్ని స్టాక్స్ ఉన్నాయి. మనం రీసెంట్గా డిస్కస్ చేసుకున్న వాటిలో కొన్ని స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇచ్చినాయి. ఓకే, సో మీరు డైలీ ఈ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే మీకు ఈ ఇన్ఫర్మేషన్ స్టాక్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడాను మీకు ప్రతిరోజు ఒక స్టాక్ గురించి డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఏదైతే స్టాక్లో ఆపర్చునిటీస్ మనం అబ్జర్వ్ చేస్తామో ఆ స్టాక్ని మీ దృష్టికి తీసుకురావడానికి మేము ఈ వీడియోస్ ద్వారా ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు ఇది నచ్చినట్లయితే మీరు ఈ వీడియోని లైక్ చేయండి. అట్లానే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్స్కి కానీ ఇది యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అట్లానే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.